తాజాంశాన్ని చూస్తున్నాం. ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసుల కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఇది ఎక్సైజ్ సంబంధించిన కేసు. ముత్తుకూరు మండలం పట్టవారిపాలెంలో ఎన్నికల సమయంలో 2024 అక్రమ మద్యం చంపు చేశారు. ఆ చంపు చేసిన మద్యాన్ని తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా పొగలకూరు మండలంలో కూడా భారీగా మద్యం చంపు ఎన్నికల టైంలోనే తరలిస్తుండగా అదొక కేసు. 2 కేసులు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అంటే ఇది సింధుపూర్పేట ఎక్సైజ్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టు నుంచి కస్టడీ విచారణ తీసుకున్నారు. ఈ కస్టడీలో ఈ రోజు రేపు 2 రోజులు విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా మద్యానికి సంబంధించి ఎన్నికల్లో ఏరులై మద్యాన్ని పాలించారనేది అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఈ 2 చోట్ల కాకుండా మరికొన్ని చోట్ల కూడా అక్రమంగా తరలిపోతున్న మద్యాన్ని పట్టించారు. ప్రధానంగా ఈ పంటవాపాలెం పొదలకూరు మండలం ఈ 2కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అధికారంలో ఉన్నందువల్ల ఈ సంబంధించి విచారణ కొనసాగలేదు. వచ్చిన తర్వాత పోలీసులు తర్వాత కేసుని నమోదు చేసి విచారణ చేయడం, అదేవిధంగా కోర్టు కోర్టు ఈ రోజు జిల్లా పోలీస్ కేంద్రం నుంచి సమీపంలోనే ఉన్న డిస్ట్రిక్ట్ పోలీసు సెంటర్ కి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా రేపు 2 రోజులు ఈ మద్యానికి సంబంధించి అక్రమ డంపులో ఎటువంటి సంబంధం ఉంది, అందులో వైసీపీ నాయకులు సంబంధం ఉన్న పేర్లు కూడా ఆ రోజు కేసులో నమోదు చేశారు. వాటికి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా ఎక్సైజ్ అధికారులు మాజీ మంత్రి కాకాణి ఎదుట ఉంచి వాటిని విచారిస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. రాణి, ధన్యవాదాలు రాజారావు.